హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహిత్య వ్లాగ్స్. ఈ రోజు అన్నయ్య పెళ్లి సందర్లో పార్ట్ 2 అయితే చూద్దాం. ఇక్కడ పొద్దున్నే నేను టెంపుల్ కి అయితే వెళ్ళాను. ఇది తీర్థం జరుగుతుంది మాకన్పాలెంలో. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. దీన్ని మినీ అన్నవరం కూడా అంటారు. ఒక 4 days అయితే తీర్థం జరుగుద్ది. నార్మల్ టైంలో ఒక టెంపుల్ ఓపెన్ లోనే ఉంటది. ఇక్కడ వ్రతాలు చేసుకోవడానికి అయితే చాలా ఫేమస్. దానికోసం దూరం నుంచి చాలా మంది వస్తారు. ఇది మినీ అన్నవరం అన్నాను కదండి. సో ఇక్కడ వ్రతాలు కూడా అలానే ఫేమస్ అన్నమాట. పెళ్లిలు కూడా ఎక్కువే జరుగుతాయి. నైట్ టైం తీర్థం అయితే వేరే లెవెల్ ఉంటుందండి. నైట్ టైం క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చేస్తా. హాయ్ అన్నయ్య పెళ్లి కదండి. సో అందరూ పిలుపులకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళి బొట్టి పెట్టి పిలుస్తారనమాట. సో అది మా సాంప్రదాయం. మగవాళ్ళు అయితే ముందు వెళ్ళి శుభ్లాకి ఇస్తారు. తర్వాత లేడీస్ వెళ్ళి బొట్టు పెడతారు. ఇది మా చిన్న పల్లెటూరు అండి. ఓన్లీ మా వీధిలో వాళ్ళని మాత్రమే పిలుచుకుంటాం. ఒక 70 కుటుంబాలు అలా ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా తగ్గిపోయారు అందరూ హైదరాబాద్ వచ్చేయడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే పేరెంట్ కమ్ ఉందండి. ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ పెళ్లికి వస్తారు. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూడా అక్షంతలు వేసి దీవిస్తారనమాట. సో అప్పుడు కూడా వస్తారు వీళ్ళందరూ. మంచి ఎండలో అయితే బయలుదేరామండి 11కి. సో ఇంకా మా ఇంటి దగ్గర ఒక 5 minutes ఆగి రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడ డాడీ డ్రింక్స్ అవి ఇస్తున్నారు అందరికి. ఇక్కడ మా పెద్దమ్మ మా ఇంట్లో వాళ్ళకి బొట్టు పెడుతుంది. సో పిలుపులంతా అయిపోయాక ఇంకా అందరూ రెడీ అయిపోయి వచ్చేసి అన్నయ్యనైతే తీసుకెళ్తున్నాం అక్కడ ఫంక్షన్ దగ్గరికి. అన్నయ్యకి 7 హారతలు అయితే ఇస్తాం. సో ఒక్కొక్కరు ఒక ప్లేట్ పట్టుకుని తీసుకెళ్తున్నాం. ఆ 7 హారతలు ఏంటో ముందు మీకు చూపిస్తాను. ఇంకా అందరూ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అన్నయ్యని కూడా కూర్చోపెట్టినారు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఫంక్షన్కి. ఇక్కడ మేము పేరెంట్ కాల్ వస్తాం కదండి. వాళ్ళందరికీ హౌసీ పెట్టాము. హౌసీ ఏంటంటే డిఫరెంట్గా లైక్ 2 tickets తీసుకుని 2 ticketsలోని ఫస్ట్ లైన్, 2 ticketsలోని లాస్ట్ లైన్ అలా అయితే ఒక గిఫ్ట్ ఇస్తామన్నమాట. అలా ఎవరికైతే వచ్చిందో అలా గిఫ్ట్స్ అయితే ఇస్తాము అందరికీ. అండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగాము. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తాము. ఇక డిస్కషన్స్ ఏంటంటే వచ్చిన వాళ్ళలో ఎవరికైతే ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయో వాళ్ళకి గిఫ్ట్ అన్నాము. 7 హారతలు అని చెప్పాను కదండి. ముత్యం, పగడం, చిల్లరి, పువ్వుల హారతి, పుస్తకం హారతి, పగడం ఈ అన్ని హారతులు అయితే ఇస్తారండి. అవి ఒక 7 ఉంటాయి. ఆ హారతులన్నీ ఇస్తారు. ఇంకా అన్నయ్యకి పెద్దవాళ్ళందరూ కలిపి హారతి అయితే ఇస్తున్నారు. ఆ 7 హారతులు కలిపి ఇస్తారనమాట. ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళందరూ పోటేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మా బుడ్డగాడు నిలబడట్లేదు. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళే వడ్డిస్తున్నారు. క్యాటరింగ్ అనమాట. సో ఇక్కడ నేను సరదాగా ఒక క్లిప్ అయితే తీసా. మా మావయ్య గారు ఏదో డైలాగ్ వేస్తున్నారు నాకు. మా ఊరు చూసారా, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. ఎంత చిన్న ఊరో. సో మాకన్పాలెం తీర్థం అన్నాను కదండి. అక్కడ దేవుడిని ఊరేగిస్తారు ఈ 4 days. సో దేవుడు అయితే వస్తున్నారు. ప్రతి ఇంటింటి దగ్గర ఆగి అందరికీ పాదుకలు ఇచ్చి హారతి అయితే ఇస్తారండి. మీరు కూడా దర్శించుకోండి దేవుడిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహిత్య వ్లాగ్స్.